ఏదో తేడాగా ఉందంటే ఖతం. చూడండి అక్కడ ఏముందో. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. చంపేయండి. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. శివాన్న అని అడిగిన మొదటి మాట, విష్ణు అసలు ఈ సినిమా చేయడానికి నీకు ఎందుకు అనిపించింది విష్ణు అన్నాడు. ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు. అసలు ఈ సినిమా చేయడానికి నీకు ఎందుకు అనిపించింది విష్ణు అన్నాడు. వేసేసాడు, బాగా వేసేసాడు. ఒక మంచి చిత్రాన్ని తీసాం. ఈ సినిమాతో విష్ణు గారికి చెప్పలేనంత ఫ్యాన్ ఫాలోయింగ్. సినిమా పెద్ద హిట్ అవ్వాలి, వాడి ఒక పేరు పెట్టుకొని సినిమా తీసి వచ్చాడు. సినిమా పెద్ద హిట్ అవ్వాలి. అంతా డబ్బుమయం, ఈ జగమంతా గోల్డుమయం. సినిమా పెద్ద హిట్ అవ్వాలి. సినిమా మళ్ళీ అదే రిపీట్ అవుతుంది డెఫినెట్ గా కలెక్షన్. సినిమా పెద్ద హిట్ అవ్వాలి. కొట్టుకోవాలి ఒకసారి. ఇలాంటి ఒక ఇంత పెద్ద స్కేల్ ఉండేటువంటి సినిమాని చెయ్యాలి అసలు మీరు అనుకున్నారా? నేను ఈ కథ 2014లో నాకు అయన్నొద్దు పాయింట్కి రా. శివ అనుగ్రహం ఉంటే గ్యారంటీ జరుగుతుందని. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. కలెక్షన్స్ అనేటివి ఈ రోజు కన్నప్ప ఎక్స్ అమౌంట్ కలెక్ట్ చేస్తే అంత సీన్ ఉందండి. ఇంకే ఇంత దిగిపోతున్నారేంటి? వాడికి ఆస్కార్ అందుకోవాలని ఒక కోరిక కూడా చచ్చింది. చచ్చినా రాదు. 200 కోట్లు బడ్జెట్ అనగానే ఒక భయం ఉంటుంది డెఫినెట్ గా. ఇప్పుడు ప్రెసెంట్ ఏ స్టేజ్ లో ఉన్నారు మీరు? 100% 175 కొట్టాల. భయానికన్నా యాంగ్జైటీ ఎక్కువ ఉంది. బాధ్యత భయం రెండు కలిసి ఉన్నాయి. సినిమా తీస్తున్నారు, దానికి 200 కోట్లు ఖర్చు పెడుతున్నారు. నాకు నచ్చిన అవుట్పుట్ కావాలి. బిగ్గెస్ట్ ఫియర్ నాకు ఇప్పుడు విఎఫ్ఎక్స్. ఎందుకు ఇప్పటికి ట్రోలర్స్ ఎవరికి లేరు ట్రోలర్స్. మా డైరెక్టర్ ముఖేష్ కుమార్ గారు, నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. ఆయన చాలా సాఫ్ట్ స్పోకెన్. వాడు స్వాతి ముత్యం, ఏం తెలీదు, అమాయకుడు. చూస్తారా నాకే బతుకొద్దు. He is by far one of the best directors I worked with. మాకు నమ్మకం లేదు. ఈ సినిమా చేసినంత సులభంగా అవలేదు. రామాయణం మహాభారతం ఏమీ పనికిరావు. చెప్పుకోలేని బాధలు ఎన్నో ఎదురుపడాం. షాకులు, జలకులు, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ, ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది. బహుశా 50 సంవత్సరాలు వెండి తెర పైన సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. ఈ తరానికి కన్నప్ప గురించి చెప్పమని శివుడు నాకు ఆదేశించాడు. వాయులింగం గురించి చెప్పమని, శ్రీకాళహస్తి గురించి చెప్పమని
శివుడు నాకు ఆదేశించాడు. ఏం చెప్పాలి అనేది అర్థం కావడం లేదు. వాట్స్ యువర్ టాలెంట్? ఏముంది, డోర్లు గుద్దుకోవటం. మన చేతుల్లో ఏది ఉండదు అన్నదానికి ఈ సినిమా. ఏమిటండి మీరు మాట్లాడేది? మన చేతుల్లో ఏది ఉండదు అన్నదానికి ఈ సినిమా. మనం అనుకుంటాం 2 పిక్చర్లు హిట్ అయిన వెంటనే వీఆర్ గ్రేట్ అని. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. అందరు హీరోలే ఈ సినిమాలో. ఐ నో ది పబ్లిక్ పల్స్. ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. అందరు హీరోలే. శరత్ కుమార్ గారు, ముఖేష్ రోషి, నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఎవరైతే నటించారో ఈ సినిమాలో అందరికీ హృదయపూర్వకమైన నేను ఆశీస్సులు అందజేస్తున్నాను. చిటికలే. వాట్ యూఆర్ ఎ సాఫ్ట్ అండ్ లవ్లీ అండ్ వండర్ఫుల్ డైరెక్టర్. అరే ముఖేష్, ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. అరే ముఖేష్, బుద్ధుందా నీకు? మంచి మర్యాద, సభ్యత, సంస్కారం మనం నేర్చుకోవాలి. రేయ్, అన్నేదో కొత్త బ్రాండ్ అడుగుతున్నాడు చూడండి రా. ఎందుకు మంచు విష్ణు గారు ఎవరికి అన్యాయం చేయరు, ఎవరి గురించి తప్పుగా మాట్లాడరు? థర్డ్ పర్సన్ లేకపోతే అతని గురించి మాట్లాడే క్యారెక్టర్ కూడా కాదు. కొంచెం మారండ్రా, అప్డేట్ కానరా ఏదైనా. ఇలాంటి వాళ్ళకి కావాలని ఎందుకు చెడు చేయాలనుకుంటున్నారు? మనం ఎవరికి ఏం ద్రోహం చేశాం? మనకి మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది? పాజిటివిటీ ఇచ్చామంటే 10 రెట్లు ఎక్కువ పాజిటివిటీ నీకు వస్తుంది. అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. చూడండి అక్కడ ఏముందో. మీకు తెలుసు సోషల్ మీడియా, మీరు ఏదైనా ఒక తప్పుగా వేస్తే మీ మీద రప 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 స్ట్రైకులు పడిపోతాయి. మీ ఛానల్ ను మూసేస్తారు. మానవత్వం ఉందా? బుద్ధి ఉందా? బుర్ర ఉందా? బెదిరింపు ఈమెయిల్లు వస్తాయి. మారువా అయినా కూడా డోంట్ కేర్ అని నాకు నిలబడారు చూడు. ఇది చాలా బాబా చల్మకి. వేసేసాడు, బాగా వేసేసాడు. ఇంత పెద్ద స్కేల్ ఉండేటువంటి సినిమాని చెయ్యాలి అసలు మీరు అనుకున్నారా?